వివరాలు అడిగిండు. అందులో ఏమేమి ఉన్నాయంటే పేరు, తండ్రి పేరు, పిల్లలు, కుటుంబం గురించి అడిగితే తప్పులేదు. చివరికి మీ ఇంట్లో పందులు కూడా ఉన్నాయని అడిగిందా, కోళ్ళు కూడా ఉన్నాయని ఒక కాలం ఉందా? మన ఇంట్లో ఉండే పందులు, కోళ్ళ గురించి కూడా ఒక కాలం పెట్టిండు. రాస్తే ఉంటాయి, తెల్లారి కోసుక తింటే పోతాయి. వాటి కోసం కూడా 4 పేజీల వివరాలు సేకరించండి కదా. ఒక్క లైన్లో మీ ఇంట్లో మీ బిడ్డ ఎవరన్నా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారా, చేసుకుంటే వివరాలు ఏంది, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా బతుకుతున్నారో ఒక్క కాలం పెడితే 12 గంటలలో 1569 మంది వివరాలు సేకరించగలుగుతుండే కదా. ఎందుకు సేకరించలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నా. అంటే అమరవీరులు అంటే ఇంత చిన్న చూపు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, హైదరాబాద్ లో ప్రపంచమంతా అబ్బురపడే విధంగా, ఆకాశం వైపు తలెత్తి చూసే విధంగా అమరవీరుల స్తూపం కడతా అన్నాడు. ఇయాలటి వరకు తట్ట మట్టి కూడా తీయలే. ఆయన మాత్రం చౌరస్తాలా 10 ఎకరాల 1000 కోట్లు పెట్టి 150 గదుల గడి నిర్మించుకున్నాడా. ఆయన బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడా. ఎవరికైనా కారుకు చూసిన బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, ఇంటి కిటికీలకు చూసినాం ఎవడైనా బయట నుంచి కాలుస్తాడని బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు. బాత్రూమ్ లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందా? అంటే బిడ్డతోనూ కొడుకుతోనూ ప్రమాదం ఉందనే కదా. బాత్రూమ్ లో ఉన్నప్పుడు కొడుకు బిడ్డలో లోపలంగా కాలుస్తే సస్తా అని భయం. ఆయనకు మాత్రం సాగు భయం ఉంది. ఆయన బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉండాలి కానీ రోడ్ల మీద చచ్చిపోతున్న రైతుల గురించి మాత్రం ఆయనకు ఒక్క క్షణం కూడా పట్టిలేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దాదాపుగా 5,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గిట్టుబాటు ధర లేక. ఇవాళ 5,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే దేశంలోనే రైతు ఆత్మహత్యలలో మన రాష్ట్రం ముందుంది. ఇవాళ రైతుల చావులకు కారణమైనోడు, అమరవీరుల బతుకులు మొత్తం బుక్కిపాలవ్వడానికి అయినోడు, నిరుద్యోగ యువతకు నౌకర్లు ఇయ్యనోడు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యనోడు, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనోడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వనోడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వనోడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వనోడు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇవ్వనోడు, ఇంటికో ఉద్యోగం ఇయ్యనోడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎన్ని మీటర్ల లోతున బొంద పెట్టాలి? 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టాలి. సరేనా? మరి ఇవాళ ఇక మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా పెద్దమ్మలు వాళ్ళు చూస్తారు, మా పిల్లగాడు ఎప్పుడు ఆపుతాడో పోయి ఈ టీవీలో మా టీవీలో సీరియల్ ఎప్పుడు చూడాలి అని. మా పెద్దమ్మల్ని చూస్తే నాకు నిజంగా బాధ అవుతుంది. బతుకమ్మ పండుగ వచ్చింది, వస్తుండే ఇప్పుడే గాడ రేంజల్లా మా అమ్మలక్కలు అందరూ బతుకమ్మ పండుగ మంచిగా పట్టుకొని వస్తూ మొత్తం ఎత్తుకొని వస్తారు బతుకమ్మలు, బొడ్డమ్మలని. గతంలో కేసీఆర్ బిడ్డ కవితమ్మ కూడా, మీ ఎంపీ గారు కూడా బతుకమ్మ ఆడింది. ఆమె బతుకమ్మ ఆడినప్పుడు ఆమెకు 10 కోట్లు ఇచ్చిండు ప్రతి సంవత్సరం. అవునా? పాత్రిక మిత్రులారా మీకు గుర్తుండాలి, కవితమ్మ బతుకమ్మ ఆడితే ప్రతి సంవత్సరం 10 కోట్లు ఇచ్చిండు. ఈ సంవత్సరం ఆడను అని అంటే సిల్లి గవ్వ కూడా ఇయ్యలే. అంటే నీ బిడ్డకైతే బతుకమ్మ కోసం 10 కోట్లు ఇస్తావు, మా పెద్దమ్మలు బతుకమ్మ ఆడుకుంటే బుడ్డి గవ్వ కూడా ఇవ్వవా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? పండగ పూట ఆడబిడ్డలను ఎవడన్నా కన్నీళ్ళు పెట్టిస్తాడా? పండగ పూట, దసరా పండగ పూట, బతుకమ్మ పూట, సద్దుల బతుకమ్మ నీ బిడ్డ చేస్తే 10 కోట్లు ఇస్తుంది కదా చంద్రశేఖర్ రావు. మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా అమ్మలు బతుకమ్మ ఆడుకుంటా, మా చెల్లెళ్ళు ఆడుకుంటారంటే నువ్వు 10 పైసలు కూడా ఇవ్వవా? ఇదేమన్నా నీ జాగిరా? ఇది మేము పన్ను కట్టలేదా? ఈ పైసలు మావి కాదా? ఇందులో మా చెమట, మా రక్తం లేదా? మరి మా పైసలు మాకు ఇవ్వడానికి నువ్వు ఇంత కంజూస్ చేస్తున్నావు కదా. ఇతనే కంజూస్ కు కమీనా బోలేతో క్యా కమాయి బోల్కే మేము పూచున్నాము. ఇట్లాంటి కమీనగాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండొచ్చా? మరి ఉండొద్దంటే ఉండొద్దని అంటే మళ్ళీ ఆడికి పోతే వాడే గుర్తొచ్చా మీకు. ఇక వీళ్ళే కాదు, నిన్న మంది ఇంకోటి లగెత్తుకున్నాడు. ఇలా చాలా మంది పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు అభిమానులు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనుచరులు, సహచరులు, అభిమానులు కూడా ఉన్నారు. ఇవాళ ఆయన అంటుండు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండొద్దని. నేను అడుగుతున్నా, అసలు నీ బతికి ఎక్కడ మొదలైంది?
నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్ ఉంటే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి డిప్యూటీ స్పీకర్ చేసి నువ్వు టీఆర్ఎస్ పార్టీ పెట్టే పొత్తు పెట్టుకొని నేను ఎంపీని గెలిపించింది మేం కాదా? తెలుగుదేశం సోదరులు కాదా? ఇవాళ నిన్ను భుజాల మీద మోసి నీ బతుకొక గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉండొద్దు అంటున్నావు. ఎందుకంటున్నాయన తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసింది. అట్టెట్లా కలుస్తుంది అంటారు. ఎట్లా కలుస్తారా పోయి బరాబర్ కలుస్తావు. ఒక జెండా చూడరు, ఈడ చూడరు, ఇవాళ 2 జెండాలు ఉన్నాయి కాంగ్రెస్ టీడీపీ. గట్లే కలుస్తాం, ఇట్లనే కలుస్తాం. అయ్యో ఈడ ఆములకు చూడరు, ఈడ ఉన్నారు చూడు, వేదిక మీద కూడా ఉన్నారు. వచ్చేటప్పుడు నాకు కూడా మా మాజీ తెలుగుదేశం దోస్తులు అందరూ కూడా వచ్చి కడవ కప్పిర్రు, దండం పెట్టిర్రు. మంచి కొట్లాడన్నా కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.